నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. జూన్ మాసంలో కర్కటక రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? దాంతోపాటు ఫైనాన్షియల్ విషయం చూసుకున్నా కానీ, బిజినెస్ కానీ, జాబ్ సంబంధించిన విషయాలు కానీ, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ రాశి వారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రండి, వీళ్ళకి ఓన్ హౌస్లో రాజయోగ కారకుడు అంటారు ఈ లగ్నానికి. అతను ఓన్ హౌస్లో ఉన్నాడు. ఈ రాజయోగ కారకుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లో ఉన్నాడో తక్కువ సమయంలో తొందరగా జాబ్స్ వచ్చే యోగాన్ని ఇస్తాడు ఈయన. అదొకటే కాకుండా రాజ్యోగ కారకుడు ఎప్పుడైనా ఉభయ కేంద్ర కోణాధిపతి అంటారు కుజుడిని. ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం వల్ల కొంచెం రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే క్రమంలో అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మాత్రం 3లో కేతు ఉన్నాడు కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా క్లియర్గా ఉండండి. ఏ కండిషన్స్ మనం అగ్రిమెంట్ చేస్తున్నాము ఏంటి అనేటువంటిది మెయిన్గా చూసుకోండి. అలాగే ఎందుకంటే ఇక్కడ అనాలోచితంగా ఆలోచన పని చేయకుండా ఇది హడావిడిలో అగ్రిమెంట్ చేస్తారు ఈ టైంలో. ఎప్పుడైతే పంచమాధిపతి దశమంలో ఉంటూ 3లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగేది అది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సంతానం కూడా దూరంగా వెళ్ళడము, దూరం అవ్వడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది సంతానం విషయంలో. అదొకటి పర్టికులర్గా చూపిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 6వ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ 11వ స్థానంలో ఉన్నాడు. ఈ 6వ అధిపతి 11లో ఉండడం వల్ల కొంచెం హోమ్ లోన్స్ లభించడము, లోన్స్ వల్ల లాభం, అది కూడా శుక్రరాశిలో ఉన్నాడు కాబట్టి లోన్స్ మూలంగా లభించడం. కాకపోతే వీళ్ళకి అష్టమశని అని ఒకటి నడుస్తుంది కర్కాటకం వారికి. స్లో అవుతుంటాయి పనులు. స్లో అవుతున్నాయి కదా అని అనుకోవడానికి వీల్లేదు. పర్టికులర్గా ఈ కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి వారికి కానీ ఏంటంటే రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. అష్టమశని, అర్ధాష్టమశని మీరు గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రాజకీయ సంబంధించిన విషయాల్లో ఎవరికైతే శని యొక్క ప్రభావం ఉందో వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శని అంటే వర్క్ ఉండాలి. ఇప్పుడు వర్క్ ఉంది అనుకోండి, పార్టీ దాంట్లో ఉంటేనే వర్క్ ఉంటుంది. ఖాళీగా ఉంటే ఏం పని ఉంటుంది? ఉండదు కదా సార్. ప్రతిపక్షంలో ఉన్నాడు, పెద్ద పని ఉండదు. విమర్శించడం తప్ప ఇంకా పని ఉండదు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ పని ఉండదు. కాబట్టి అర్ధాష్టమి నడిచే వాళ్ళకే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు గెలుస్తారు కూడా ఈ టైంలో. అదొకటి. అండ్ అలాగే కాస్త పితృదేవత అనుగ్రహం పొందే సమయం అంటారు ఈ సమయాన్ని కర్కాటక రాశి వారికి. అందుకని అమావాస్యల సమయంలో పితృదేవతలకు ఏదైనా దానం ఇవ్వడము, అంటే స్వయం పాకం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే కాస్త విదేశీ యోగాలు కూడా బలంగా ఉన్నాయి. ఓన్లీ జాబ్ చేయడానికి కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అయితే వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి విష్ణు ఆరాధనే చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి
మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమంది, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏం అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో, కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలేదు. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతోపాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాము. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులున్నాయి, అసలు తీరట్లేదు, ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో ఉప్పు కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకొక కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః ఈ 2 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.